ఆ ఊరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. సర్వీసింగ్లో తర్వాత టేస్ట్లో వచ్చేసి చాలా పెద్ద ఓటి చిన్నారెడ్డికి కళ్ళు వచ్చాయి. అందమైన అమ్మాయిల్ని వేధించేవారంట. ఆగ్రహంతో వైకుంఠం వదిలి వెళ్ళిపోయిందంట. పూర్వకాలంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వెలికొండవాళ్ళ వెంకటరమణ, గోవింద. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ రాజుని. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నంద్యాల జిల్లా అల్లగడ్డ పట్టణం నుండి ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ ఏంటంటే ఆదివారం వచ్చేసి ఎవరు మాంసం తినరు. దాంతోపాటు మిగతా రోజుల్లో కూడా మాంసం తినాలంటే అక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఉన్న ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ మాంసాహారం అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. సో ఆ ఊరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే లంచ్ టైం అయింది. నేను ఒక ప్లేస్కి వచ్చాను. దీన్ని ఊరు పేరు ఏంటంటే సిరివెల్లం మెట్ట. ఇక్కడ వచ్చేసి వాసవి హోటల్ అని చెప్పి చిన్న హోటల్ ఒకటి ఉంది. ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందంట. ఐటమ్స్ చాలా బాగుంటాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఈరోజు వచ్చేసి పప్పు, తర్వాత అన్నము, దొండకాయ కర్రీ, సాంబారు, కర్డ్ రైస్ చేశారంట. సో ఐటమ్స్ అన్నీ వడ్డిస్తున్నారు. సర్వీసింగ్ అయితే చాలా బాగుంది. చిన్న హోటల్ అని చెప్పి అనుకోవాలి, కానీ సర్వీసింగ్లో తర్వాత టేస్ట్లో వచ్చేసి చాలా పెద్ద హోటల్గా ఉంటుందంట. సో ఒకసారి చూద్దాం మనం ఐటమ్స్ ఎలా ఉన్నాయో. నేను లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాను. ఆ హోటల్లో ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కొత్తూరు సుబ్బరాయుడు. ఇది వచ్చేసి ఒక 500 ఇయర్స్ బ్యాక్ ఒక స్టోరీ జరిగింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆ టెంపుల్ గురించి మీకు చూపిస్తాను. లెట్స్ గో. నేనైతే ప్లేస్ రీచ్ అయ్యాను. ఇక్కడ హిస్టరీ ఏంటంటే 500 సంవత్సరాల కిందట చెన్నారెడ్డి అని చెప్పి ఒక రైతు ఉండేవాడంట. అతను ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఒక బ్రాహ్మణ సలహా అడిగాడంట. ఆ బ్రాహ్మణ సలహా మేరకు ఒక మంచి రోజున నాగలితో పొలం దున్నడం మొదలు పెట్టాడంట. ఇంతలో నాగలికి ఏదో తగినట్టు అనిపించిందంట. ఆకాశం నుంచి 12 తలల నాగుపాము ప్రత్యక్షమైందంట. ఆ కాంతికి అతను కలిగిపోయాయంట. ఇంతలో వచ్చేసి అక్కడ పక్కన రైతులు వచ్చేసి చూడగా నాగలికి ఒక 12 తలల నాగుపాము విగ్రహం ఒకటి కనిపించిందంట. ఇంతలో అక్కడ ఉన్న ఒక పిల్లవాడు వచ్చేసి తను సుబ్బరాయని చెప్పి పరిచయం చేసుకుని ఈ దేవతకి క్షీరాభిషేకం చేస్తే ఆ రైతుకి కళ్ళు తిరిగి వస్తాయని చెప్పారంట. అప్పుడు అందరూ కలిసి పూజ చేశారంట. ఆ పూజ తర్వాత తనకి చిన్నారెడ్డికి కళ్ళు వచ్చాయంట. తర్వాత ఆ ఊరు వాళ్ళంతా గుడి కట్టాలని చెప్పి అనుకున్నారంట. అప్పుడు బాలుడు ఏం చెప్పారంటే ఇది ఒక రాత్రిలో మాత్రమే గుడి కట్టాలి, లేకపోతే ఊర్లో 7 మంది చనిపోతారని చెప్పి అన్నారంట. అప్పుడు ఏం చేస్తారంటే గ్రామస్తులంతా బయలుదేరి కట్టారంట. ఆ రాత్రి జస్ట్ గోడను మాత్రమే కట్టాలంట. అందుకే మీరు చూసారంటే ఇక్కడ ప్రహరీ గోడ మాత్రమే ఉంటుంది, టాప్ ఉండదు ఇక్కడ. సో ఆ విధంగా ఈ గుడి నిర్మాణం జరిగింది. ఇప్పుడైతే ఒక శివాలయం కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అందుకని మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇది. ఇప్పుడు నేను తిరుపతి పట్టణంలో ఉన్న గంగమ్మ టెంపుల్కి వచ్చాను. పుష్ప 2 సినిమా చూసిన వారికి గంగమ్మ టెంపుల్ గురించి కొద్దిగా ఐడియా ఉంటుంది. ఈ టెంపుల్ని చూపిస్తూ నేను హిస్టరీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ గంగమ్మ దేవతను వచ్చేసి వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా భావిస్తారు ఇక్కడ. సో గంగమ్మ జాతర స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రోజు తిరుమల నుంచి పసుపు, కుంకుమ, బట్టలు తీసుకుని వస్తారంట. ఇక్కడ ఆచారంగా ఫాలో అవుతున్నారు ఇక్కడ. దీని హిస్టరీ ఏంటంటే పూర్వకాలం వచ్చేసి రాయలసీమని పాలగంటలు పాలించారు వాళ్ళంట. సో వాళ్ళలో కొంతమంది దుర్మార్గులు అందమైన అమ్మాయిల్ని వేధించేవారంట. సో గంగమ్మ దేవతను కూడా ఒక పాలగంట వచ్చేసి వేధించడానికి ట్రై చేస్తే ఆమె విశ్వరూపం చూసి పారిపోయాడంట. సో పారిపోయిన తర్వాత ఎక్కడో దాక్కున్నాడంట. సో వాడిని బయట తప్పించడానికి గంగమ్మ దేవత వచ్చేసి వివిధ వేషాధారణలు వేసుకొని గాలిస్తూ ఉంటుందంట. ఒక రోజున గంగమ్మ దేవత పెద్ద పాలగండ్ర వేషం వేసుకొని వచ్చిందంట. అప్పుడు అది చూసి ఆ దుర్మార్గులు తన బాసు వచ్చాడని చెప్పి బయటకు వచ్చాడంట. సో ఆ టైం చూసేసి గంగమ్మ దేవత ఆ దుర్మార్గుని చంపేసిందంట. సో ఈ విధంగా జరిగిందనమాట. సో గంగమ్మ జాతర వచ్చేసి ఇక్కడ 7 or 8 days జరుగుతుందంట. ఒక్కొక్క రోజు భక్తులు ఒక్కొక్క వేషాధారణ వేసుకొని ఇక్కడ జాతరని సెలబ్రేషన్ చేసుకుంటారంట. సో ఇది గంగమ్మ హిస్టరీ. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళంతా గంగమ్మ దేవతని గ్రామ దేవతగా పూజిస్తారంట. సో నేను కూడా ఈరోజు తిరుపతికి వచ్చి ఈ గంగమ్మ దేవతని దర్శించుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వచ్చిన తర్వాత. నేను ఈరోజు తిరుపతి పట్టణం దగ్గర ఉన్న తిరుచానూరు టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ని చూపిస్తూ మీకు హిస్టరీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకసారి వైకుంఠంలో భృగు మహర్షి మహావిష్ణు మీద కోపంతో ఛాతి మీద కాలుతున్నాడంట. అప్పుడు తన మహావిష్ణు హృదయంలో ఉన్న లక్ష్మీదేవత ఆగ్రహంతో వైకుంఠం వదిలి వెళ్ళిపోయిందంట. తర్వాత భూలోకంలో పిల్లలు లేని ఆకాశరాజు దంపతులకి పద్మంలో ఈ లక్ష్మీదేవి
దేవి దొరికిందంట. అందుకేమని పద్మావతి దేవి అని నామకరణము చేశారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పద్మావతి దేవి, అలవేలు మంగమ్మ ఇద్దరు వేరు వేరు అని చెప్పి అనుకుంటారు. అది నిజం కాదు. పద్మావతి దేవి, అలవేలు మంగమ్మన్న ఇద్దరు ఒకరే. తిరుమలకు వచ్చిన భక్తులు అందరూ ఈ పద్మావతి టెంపుల్ దర్శించుకోవడము ఆనవాయితీగా మారింది. ఇక్కడ చూశారంటే ఈ కొలను చూడండి ఎంత నీట్గా, ఎంత అందంగా ఉందో. నాకైతే బాగా నచ్చింది. వాటర్ చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం అనుకోవాలి. నేను ఇప్పుడు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వచ్చాను. శ్రీకాళహస్తి అంటే ఏమిటంటే, శ్రీ అంటే సాలిడ్, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు ఇక్కడ శివలింగాన్ని పూజించి ముక్తిని పొందాయి. అందుకే ఈ ప్రాంతాన్ని శ్రీకాళహస్తిగా పేరు పొందింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పంచభూత క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇది వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ కాళహస్తికి భక్త కన్నప్ప స్టోరీ కూడా ముడిపడి ఉందని చెప్పి అనుకుంటారు. ఈ టెంపుల్ని చోళరాజులు శ్రీకృష్ణదేవరాయలు డెవలప్ చేశారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. నేను ఇప్పుడు తిరుపతి పట్టణం దగ్గర ఉన్న వకులాదేవి టెంపుల్కి వచ్చాను. శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచిన తల్లే వకులాదేవి. ఈమెను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోదాదేవిగా పురాణాలు చెప్తా ఉన్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పెళ్లిళ్ళు యశోదాదేవి చూడలేకపోయిందంట. అప్పుడు చాలా బాధపడిందంట. అది గమనించిన శ్రీకృష్ణుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడంట. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా జన్మించి, ఈ వకులాదేవిగా యశోదాదేవి జన్మించి తన ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి పెళ్లి జరుగుతుందని చెప్పి వరం ఇచ్చాడంట. తిరుమల శ్రీనివాసుడికి నైవేద్యం సమర్పించే ముందు మొదటగా ఈ వకులాదేవికి సమర్పించిన తర్వాతే వెంకటేశ్వర స్వామికి ప్రసాదం సమర్పించే సాంప్రదాయము ఇప్పటికీ జరుగుతుందంట. ఇక్కడ నేను ఇప్పుడు కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ హిస్టరీ చెప్తాను. పూర్వకాలంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరు ముగ్గవాడు, ఒకరు చెవిటివాడు, ఇంకొకరు వచ్చేసి గుడ్డివారు. వీళ్ళ ముగ్గురు కలిసి పొలంలో బావిని తవ్వుతూ ఉండగా ఒక రాయి తగిలి ఆ రాయికి రక్తం రావడం గమనించారు. ఆ బావి అంతా రక్తంతో నిండిపోయింది. ఆ తర్వాత వాళ్ళకున్న అంగవైకల్యం కూడా పోయింది. ఈ బావిలోని వినాయక విగ్రహం దొరికింది. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని స్వయంభు వినాయక క్షేత్రంగా పిలుస్తారు. నేను ఇప్పుడు గోవిందరాజుల స్వామి టెంపుల్కి వచ్చాను. ఇతన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నగా భావిస్తారు. కుబేరుడు శ్రీవారి వివాహం కోసం ఇచ్చిన డబ్బుల్ని లెక్క పెడుతూ అలసిపోయి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఫైనల్గా నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరాను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వెంకటేశ్వర స్వామి చరిత్రని మీకు చెప్పాలనుకోవడం నా మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఈ స్వామి గురించి తెలియని తెలుగు వాళ్ళంటూ ఎవరు ఉండరు. నేనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గుడ్ వన్. టేక్ కేర్. బాయ్.